కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక ప్రజలపై విచక్షణారహితంగా ఉగ్రవాద దాడులను ఖండిస్తూ షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గుడ్ విల్ హోటల్ చౌరస్తాలో యువనేత దొడ్ల రామకృష్ణగౌడ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన కార్యక్రమంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొని తీవ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నిదానాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పహల్గాంలో పర్యటించడానికి వెళ్లిన అమాయక పౌరులపై ఏ మతం అని అడిగి పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి క్రూరంగా చంపారని తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇందుకు ధీటుగా సమాధానం చెప్పాలని, అందుకు దేశంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఏకతాటిపైకొచ్చి భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారన్నారు. హంతకులను బహిరంగంగా ఉరితీయడమో లేదా పబ్లిక్ గా కాల్చి చంపాలని ఆయన కోరారు. ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తూ భారతదేశాన్ని దొంగదెబ్బతీస్తున్న పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగినటువంటి 22వ తారీఖున దుర్మార్గపు చర్యకి నిరసనగా 26 మంది భారతదేశ అన్ని రాష్ట్రాల కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తానీ ఏజెంట్లుగా భారతదేశ కుటుంబాలని ఇబ్బంది పెట్టాలనే గత ఎన్నో సంవత్సరాల కుట్రల్లో భాగంగా 22వ తారీఖు జరిగినటువంటి సంఘటన దురదృష్టం, దుర్మార్గం. ఎవరైనా కూడా నిర్దాక్షిణ్యంగా అటువంటి వాళ్ళని కాల్చి చంపాలి. భారతదేశం కూడా పార్టీలకు అతీతంగా ఈ చర్యని ఖండిస్తూ, కుల మతాలకు అతీతంగా ఇది దుశ్చర్య అని ముక్త ఖండంతో ఖండించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తీరు మీ అందరికీ కూడా తెలుసు. ఇదొక దుర్మార్గపు చర్య. మరి 26 మంది కుటుంబ సభ్యుల్ని ప్రాణాలు పొట్టన పెట్టుకోవటం, మరి ఆ హంతకులను ఉరితీయాలా, నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఇప్పుడే యుద్ధ వాతావరణం లాంటి వాతావరణం పాకిస్తాన్ మన మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రతిఘటన కూడా భారతదేశం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కోవాలి అని అంటే మన సైనికులకు కానీ పార్టీలకు అతీతంగా మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే మన దేశానికి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కులమతాలకు అతీతంగా అందరం ఒకటే ఈ దుశ్చర్యను ఖండిస్తూ ప్రతి చోట నిరసన తెలియాల్సిన అవసరం ఉన్నది. వారికి ప్రోద్బలంగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కుటుంబాలన్నింటినీ కూడా సంతాపం తెలియజేసి మన దేశ పౌరులుగా మన బాధ్యతగా కుటుంబాలకు అండదండగా ఉండాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద కూడా ఉంది. ఈ చర్యని ఖండిస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తూ దిష్టిబొమ్మను తగిలేసే కార్యక్రమం కూడా మా సోదరులు, మైనార్టీ సోదరులు, మిత్రులు, సేవలు అందరూ కూడా, మా మహిళలతో సహా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ చర్యను ఖండిస్తున్నాం.